పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని బీహార్ వెళ్లారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. ఓటర్ అధికార యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొంటారు. ప్రత్యేక విమానంలో రాహుల్ వెంటనే బీహార్ వెళ్లారు రేవంత్. మరో విమానంలో బీహార్ వెళ్లారు తెలంగాణ మంత్రులు. రాహుల్ యాత్రకి అనూహ్య స్పందన వస్తోంది. 42% బీసీ రిజర్వేషన్లపై న్యాయ పోరాటానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. త్వరలోనే సుప్రీంలో పిటిషన్ వేయబోతోంది తెలంగాణ సర్కార్. అభిషేక్ మను సింఘ్వీతో నిన్న తెలంగాణ మంత్రులు చర్చలు జరిపారు. అభిషేక్ సింఘ్వీ సూచన మేరకు న్యాయ పోరాటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 29న కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం. బీసీ కోటా అంశంపై కేసీ వేణుగోపాల్తో రేవంత్ చర్చలు జరిపారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై కూడా చర్చించారు రేవంత్. తెలంగాణలో మాకు పోటీ లేదు, ప్రతిపక్షమే లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని ధీమాగా చెప్పారు. వర్ధన్నపేట గడ్డపై విజయోత్సవ సంబరాలు జరుపుకుంటామన్నారు. ఓట్ చోరీ జరిగింది కాబట్టే రాహుల్ యాత్రకి మంచి స్పందన వస్తోందన్నారు మహేష్ గౌడ్. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద నుంచి 3 కిలోమీటర్ల పాటు ఉత్సాహంగా సాగింది కాంగ్రెస్ జనహిత పాదయాత్ర. వర్ధన్నపేటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మీనాక్షి నటరాజన్ మాట్లాడారు. రాష్ట్రం, దేశంలో భాజపా చేస్తున్న ఓట్ల రాజకీయాన్ని ఎండగట్టారు. బీహార్లో ఓటర్ల జాబితా నుంచి ఓట్లు గల్లంతు ఎందుకయ్యాయో బీజేపీ దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజాహిత పాదయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారన్నారు మీనాక్షి. తెలంగాణలో ఓట్ చోరీ మంటలు రేగుతున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై బీజేపీ నిరసనలు చేస్తోంది. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో మహేష్ గౌడ్ దిష్టి బొమ్మ దగ్ధానికి బీజేపీ ప్రయత్నించింది. పెట్రోల్ డబ్బాని లాక్కున్నారు పోలీసులు. ఆగ్రహంతో మహేష్ కుమార్ ఫ్లెక్సీకి నిప్పు పెట్టాయి బీజేపీ శ్రేణులు. బీజేపీకి పోటీగా కాంగ్రెస్ నిరసన చేసింది. మహేష్ గౌడ్ ఫ్లెక్సీకి నిప్పు పెట్టడంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ చౌక్ దగ్గర బీజేపీ నేతల ఫ్లెక్సీని దగ్ధం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నిరసన చేశారు. అధికారం ఉందని అరాచకం చేస్తే ప్రజలు ఊరుకోరని వైసీపీని పీఠం దించారని అన్నారు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. హత్య రాజకీయాల వద్దన ఎరపతినేని ఒళ్లు బలిసి వ్యవహరిస్తే మాత్రం ఎలా తోలు తీయాలో తమకు బాగా తెలుసన్నారు. విపక్షం జోలికి వెళితామన్న కార్యకర్తల్ని కంట్రోల్ చేస్తున్నామని చెప్పారు. ఎవరూ బాధపడొద్దని, అవసరమైనప్పుడు అవకాశం ఇస్తామని అన్నారు. పల్నాడు జిల్లా గురజాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ బెల్లంకొండ భారతి బద్రీ కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఎమ్మెల్యే ఎరపతినేని. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి నల్లమలలో ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేశారని కేసు నమోదైంది. ఆ రోజు ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. ఈ కేసులో ఎమ్మెల్యేనే A1 గా ఉన్నా తాను ఏ తప్పు చేయలేదంటున్నారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే మోకాళ్లపై నిలబడి క్షమాపణ చెప్తా అంటున్నారు రాజశేఖర రెడ్డి. మా వాళ్లపై దాడి జరిగింది నిజమని చెప్తూ వీడియో విడుదల చేశారు అటవీ శాఖ అధికారులు. గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రధాని. నిన్న 5,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పహల్గాం దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించామన్నారు. ప్రజలకు సుదర్శన చక్రంతో రక్షణ కవచం ఏర్పాటు చేశామన్నారు మోదీ. సుంకాలపై అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదన్నారు. అమెరికా టారిఫ్లు ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసన్నారు. ఎంఎస్ఎంఈలు, పాడి పరిశ్రమల్ని కాపాడుతామని ప్రధాని తెలిపారు. వనపర్తి జిల్లా అమర్చింత మండలంలోని అగ్రో సెంటర్ వద్ద రైతులు క్యూ కట్టారు. యూరియా కోసం వచ్చిన రైతులు తమకు సరిపడా ఎరువులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. పొలం పనులు మానుకుని యూరియా కోసం రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలోని PSES కార్యాలయం ముందు యూరియా కోసం తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. ఉదయం 5 గంటల నుంచే చెప్పులు, ఇటుకలు వరుసలో ఉంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు. రైతుకు ఒకటే యూరియా బస్తా పంపిణీ చేస్తుండటంతో కుటుంబంతో సహా వచ్చి క్యూ లైన్లో ఉన్నారు. పోలీసుల పర్యవేక్షణలో యూరియా పంపిణీ జరుగుతోంది. నల్గొండ జిల్లా అనుముల మండలం కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం దగ్గర యూరియా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టారు. నార్కట్పల్లిలో ఆధార్ కార్డులు, పాస్ పుస్తకాలు రోడ్డుపైన పెట్టి యూరియా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు రైతులు. విజయనగరం జిల్లా రాజాంలో ఎరువుల షాపులపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఆంజనేయ ట్రేడర్స్ షాప్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్నట్లు గుర్తించారు. బిల్లుల్లో తేడా ఉన్నట్లు కనిపెట్టారు. సుమారు 16 లక్షల విలువైన ఎరువుల్ని సీజ్ చేసి డీలర్పై కేసు నమోదు చేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణకి 2 రోజుల పాటు వర్ష సూచన చేశారు. ఇవాళ రేపు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు 3 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో భారీ వర్షం పడుతోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేని వానతో ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు ప్రజలు. మరో 2 రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉండడంతో అప్రమత్తమయ్యారు అధికారులు.
మెదక్ జిల్లా ఏడుపాయల అమ్మవారి ఆలయం మూసివేత కొనసాగుతోంది. ఆలయం ఎదుట కాస్త శాంతించింది మంజీరా నది. ఆలయం వద్ద స్వల్పంగా కొనసాగుతోంది వరద. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు సాగిస్తున్నారు వేద పండితులు. తుంగభద్ర డ్యాంకి వరద ప్రవాహం తగ్గుతోంది. 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాంకి ఇన్ఫ్లో 17,000 క్యూసెక్కులు వస్తుండగా అవుట్ఫ్లో 17,000 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1626 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 105 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 80 టీఎంసీలుగా ఉంది. జురాల ప్రాజెక్ట్ కి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 2,58,000 క్యూసెక్ల వరద నీరు వస్తుండగా 23 గేట్లెత్తి 2,58,000 క్యూసెక్ల నీటిని కిందకు వదులుతున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ 9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ దిగువ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి 2,56,000 క్యూసెక్ల నీరు వస్తోంది. సుంకేసల నుంచి 400 క్యూసెక్ల ఇన్ఫ్లోతో కలిపి మొత్తం 2,60,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం 2,50,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 200 టీఎంసీలుగా ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. డ్యాం కి ఇన్ఫ్లో 1,90,000 క్యూసెక్ల నీరు వస్తోంది. మొత్తం 18 గేట్లనెత్తి 1,90,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 299 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీకాకుళం నగరం నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ నీట మునిగింది. భారీ వర్షంతో చెరువులా మారింది ఆర్టీసీ బస్టాండ్. లోతట్టు ప్రాంతం కావడంతో వర్షపు నీటితో పాటు కాంప్లెక్స్ లోకి ప్రవేశిస్తోంది ప్రధాన మురుగునీటి కాలువ. ప్లాట్ఫామ్ల వద్ద మోకాల్లోతు నీరుంది. బస్సుల్లో బయటకు ప్రాంతాలకు వెళ్లే వారితో పాటు ఆసుపత్రి, కాలేజీలు, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార పనులపై జిల్లా కేంద్రానికి వచ్చేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురమళ్ల జాతీయ రహదారి పక్కన ఉన్న దుకాణంలో గ్యాస్ లీకేజ్, షాపులు దగ్ధమైపోయాయి. గ్యాస్ పేలడంతో పరుగులు తీశారు స్థానికులు. సంఘటనా స్థలాన్ని చేరుకుని మంటల్ని అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రజలు. ములుగు జిల్లాలో దారి తప్పిన విద్యార్థి కోసం రాత్రంతా అడవిలో గాలించారు పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది. తెల్లవారుజామున తప్పిపోయిన విద్యార్థి ఆచూకీ లభ్యమైంది. ముత్యాలధార జలపాతానికి 3 కిలోమీటర్ల దూరంలో అతన్ని గుర్తించారు పోలీసులు. సురక్షితంగా ఒడ్డుకు చేర్చి వరంగల్కి పంపించారు. అనుమతి లేని జలపాతాల వద్దకు వెళ్తే ఇదిగో ఇలాగే జరుగుతుందని, అందుకే మళ్లీ వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. అనంతపురం నగరంలోని ఆదర్శ్ నగర్లో ఒక ఇంట్లో చోరీ జరిగింది. 8 తులాల బంగారు ఆభరణాలు, 40,000 నగదుని ఎత్తుకెళ్లారు దొంగలు. ఇంటి యజమాని బాబు ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. సొంత ఊరు రామగిరికి కుటుంబ సభ్యులు వెళ్లగా రాత్రి దొంగతనం జరిగింది. బాబు ఇంట్లో పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో పరారయ్యారు దొంగలు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ రిక్షా కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. సరైన పత్రాలు లేని 33 బైకులు, 18 ఆటోల్ని సీజ్ చేసి జరిమానాలు వేశారు. కాలనీలో ఎవరైనా కొత్త వారు కనబడితే తమకు సమాచారం ఇవ్వాలని టౌన్ సీఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ భార్య పద్మజ అస్థికలను బీచ్పల్లి వద్ద కృష్ణానదిలో కలిపారు హీరో చైతన్య కృష్ణ. ఎర్రవెల్ల మండలం బీచ్పల్లి వద్ద ఉన్న కృష్ణానది పుష్కర్ ఘాట్ కి కుమారుడు జయకృష్ణతో కలిసి చేరుకున్నారు రామకృష్ణ. వేద పండితులు శాస్త్రోక్తంగా పిండ ప్రదాన కార్యక్రమాలు జరిపించారు. భారత్కి నోటీసులు జారీ చేసింది యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ. భారతీయ సరుకులపై 25 నుంచి 50% సుంకాలు పెంచినట్లు ప్రకటించింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగియకపోవడంతో సుంకాల విధింపు కొనసాగుతోంది. శాంతి చర్చలు కూడా సఫలం కాకపోవడంతో అమెరికా దూకుడుగా వెళ్తోంది. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నందుకు భారత్పై సుంకాలు విధిస్తున్నట్టు తెలిపింది. ఎవరి దగ్గర నుంచి చమురు కొనాలో తమకు తెలుసని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రకటించారు. బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ మరో క్రేజీ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సౌత్ డైరెక్టర్ విష్ణువర్ధన్ క్యాప్టెన్సీలో జాంబీ మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న ఈ సినిమా 2026 ఫస్ట్ హాఫ్లో సెట్స్ మీదకు వెళ్తుంది. ప్రెజెంట్ అనురాగ్ బసు, షిమిత్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నటిస్తున్నారు కార్తిక్. వర్సిటైల్ స్టార్ రాజ్ కుమార్ రావు బయోగ్రఫికల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నిఖమ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో టైటిల్ రోల్లో ఆయన కనిపించబోతున్నారు. పాతాళ్ లోక్ ఫేమ్ అవినాష్ శర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో వామికా గబ్బి హీరోయిన్ గా నటిస్తున్నారు. దినేష్ విజయన్ ప్రొడ్యూసర్. బ్లాక్ బస్టర్ కాంబో ప్రభుదేవా పడివేలు మరో సినిమాలో కలిసి నటిస్తున్నారు.
దుబాయ్కి చెందిన కన్నన్ రవి నిర్మిస్తున్న ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమాన్ని దుబాయ్లో ఘనంగా జరిగింది. శామ్ రోడ్రిక్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ 2026 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీనికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్టర్. క్యాన్సర్ తో పోరాడుతున్నట్లుగా వెల్లడించారు బాలీవుడ్ నటి తనిషా చటర్జీ. గతంలో తన తండ్రి కూడా ఇదే మహమ్మారి వల్ల చనిపోయారని, ఇప్పుడు తాను కూడా ఇదే వ్యాధితో పోరాడుతున్నట్లుగా చెప్పారు. ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు తనకు అండగా ఉన్నారన్నారు తనిషా. పవర్డ్ బై NBC బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.